హాయ్ అరుణ్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అప్డేట్స్. కొన్కాన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్ని వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. పోస్ట్ నేమ్ చూసుకుంటే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ మెకానికల్, టోటల్గా 11 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్కి 7 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్కి 1, ఓబీసీకి 2, ఎస్సీకి 1 వేకెన్సీ. తర్వాత క్వాలిటీ ఇన్స్పెక్టర్కి 15 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్కి 8, ఈడబ్ల్యూఎస్కి 1, ఓబీసీకి 3, ఎస్సీకి 2, ఎస్టీకి 1. తర్వాత టెక్నీషియన్ వెల్డర్ పోస్ట్కి 16 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్కి 8, ఈడబ్ల్యూఎస్కి 1, ఓబీసీకి 4, ఎస్సీకి 2, ఎస్టీకి 1. తర్వాత టెక్నీషియన్ ఫిట్టర్ పోస్ట్కి 22 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్కి 11, ఈడబ్ల్యూఎస్కి 2, ఓబీసీకి 5, ఎస్సీకి 3, ఎస్టీకి 1. తర్వాత టెక్నీషియన్ ఈఓటీ ఆపరేటర్కి 16 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్కి 8 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్కి 1, ఓబీసీకి 4, ఎస్సీకి 2, ఎస్టీకి 1 వేకెన్సీ. డ్రైవర్కి 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్కి 3, ఓబీసీకి 1. తర్వాత లిస్టర్ ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్కి 14 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్కి 8 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్కి 1, ఓబీసీకి 3, ఎస్సీకి 1, ఎస్టీకి 1. తర్వాత హైడ్రా ఆపరేటర్కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్కి 2 వేకెన్సీస్. తర్వాత ఆఫీస్ బాయ్ హెల్పర్ కలాసీకి 32 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్కి 15, ఈడబ్ల్యూఎస్కి 3, ఓబీసీకి 8, ఎస్సీకి 4, ఎస్టీకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 132 వేకెన్సీస్ ఉన్నాయి. మంత్లీ రెమ్యునరేషన్ చూసుకున్నట్లయితే బేసిక్, డియర్నెస్ అలవెన్సెస్, అదర్ అలవెన్సెస్ 3 యాడ్ చేసుకుని జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ మెకానికల్ పోస్ట్ క్వాలిటీ ఇన్స్పెక్టర్కి ఏ క్లాస్ కింద 47,220, బి క్లాస్ కింద 44,300, సి క్లాస్ కింద 41,380. తర్వాత టెక్నీషియన్ వెల్డర్, టెక్నీషియన్ ఫిట్టర్, టెక్నీషియన్ ఈఓటీ ఆపరేటర్, వెహికల్ డ్రైవర్, ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్, హైడ్రా ఆపరేటర్కి ఏ క్లాస్ కింద 30,900, బి క్లాస్ కింద 29,000, సి క్లాస్ కింద 27,100 రూపీస్. తర్వాత ఆఫీస్ బాయ్ హెల్పర్ కలాసీకి ఏ క్లాస్ కింద 29,300, బి క్లాస్ కింద 27,500, సి క్లాస్ కింద 25,700 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత సెలక్షన్ మోడ్ చూసుకుంటే వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. టైం చూసుకుంటే 9 నుంచి 12 వరకు. డేట్ చూసుకుంటే 2 పోస్టులు కలిపి ఒకరోజు కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ క్వాలిటీ ఇన్స్పెక్టర్కి 8th జూన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత టెక్నీషియన్ వెల్డర్కి, టెక్నీషియన్ ఈఓటీ ఆపరేటర్కి 9th కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత టెక్నీషియన్ ఫిట్టర్, వెహికల్ డ్రైవర్కి 10th కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్కి, హైడ్రా ఆపరేటర్కి 11th కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఆఫీస్ బాయ్ హెల్పర్ కలాసీకి 12th కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత వెన్యూ చూసుకున్నట్లయితే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, వేగన్ రిపేర్ వర్క్షాప్, ఆటో నగర్, వడ్లపూడి, గాజువాక, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. సో ఈ ప్లేస్లో అయితే వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ ఎలా ఫిలప్ చేయడం తర్వాత చెప్తాను. ఈ యొక్క డాక్యుమెంట్ చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ ప్రూఫ్ డాక్యుమెంట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ డాక్యుమెంట్, క్యాస్ట్ సర్టిఫికేట్, సర్వీస్ సర్టిఫికేట్ ఇఫ్ యు ఆర్ ఏ ఎక్స్ సర్వీస్ మెన్, తర్వాత 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, తర్వాత క్యారెక్టర్ సర్టిఫికేట్ ఫ్రమ్ గెజిట్ ఆఫీసర్, అంటే గ్రీనింగ్కి ఎలిజిబిలిటీ ఉన్న ఆఫీసర్ దగ్గర నుంచి క్యారెక్టర్ సర్టిఫికేట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫార్మాట్ని ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. మీరు ఇక్కడ ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకున్నారో ఆ పోస్ట్ని ఎంటర్ చేసుకోండి. తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అతికించండి. తర్వాత మీ యొక్క నేమ్ ఎంటర్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్, తర్వాత మీ యొక్క అడ్రస్ విత్ పిన్ కోడ్తో పాటు, తర్వాత మొబైల్ నెంబర్, తర్వాత ఈమెయిల్ అడ్రస్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ ఫార్మాట్లో ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఏజ్, ఇయర్, మంత్, డే ఫార్మాట్లో, తర్వాత జెండర్, తర్వాత కమ్యూనిటీ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీరు ఏది కంప్లీట్ చేశారు, ఏ ఇయర్ పాస్ అయినారు, ఏ యూనివర్సిటీలో కంప్లీట్ చేసినారు, ఎంత పర్సంటేజ్ వచ్చింది. మీకు ఏమైనా అదర్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు. తర్వాత ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీ డెసిగ్నేషను, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్క్ చేశారు, ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారు, మీ శాలరీ ఎంత, మీ యొక్క ఆర్గనైజేషన్ పేరు, తర్వాత మీరు ఏమైనా డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలనుకుంటే ప్రొవైడ్ చేయొచ్చు. తర్వాత మీ యొక్క కరెంట్ శాలరీ ఎంత, తర్వాత ఇక్కడ మీరు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ ప్లేసెస్లో మీరు క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ తీసుకెళ్ళినట్లయితే టిక్ మార్క్ పెట్టుకోవాలి. సో అన్ని బాక్సుల్లోనూ టిక్ మార్క్ పెట్టుకోవాలి, అప్పుడే అలో చేస్తారు. అదేవిధంగా ఇక్కడ మెన్షన్ చేసిన అన్ని డాక్యుమెంట్స్ని మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది, లేకపోతే ఈ యొక్క ఇంటర్వ్యూకి అలో చేయరు. తర్వాత డేటు, ప్లేసు, మీ యొక్క సిగ్నేచరు, తర్వాత మీ యొక్క నేమ్ని ఎంటర్ చేసుకోవాలి.
సో ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ అనేది డిస్క్రిప్షన్లో యాడ్ చేయడం జరిగింది. సో డౌన్లోడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ఫిల్అప్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఈచ్ పోస్ట్కి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉంది కాబట్టి ఈచ్ పోస్ట్ని క్లియర్గా 1 బై 1 చూద్దాం. పోస్ట్ నేమ్ చూసుకున్నట్లయితే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫుల్ టైమ్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి డిప్లొమాలో. తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 1 ఇయర్ ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 50 ఇయర్స్ లోపు ఎవరున్నా అప్లై చేసుకోవచ్చు. పోస్టింగ్ చూసుకుంటే విశాఖపట్నంలో ఉంటుంది. కాంట్రాక్ట్ పీరియడ్ వచ్చి 1 ఇయర్ ఉంటుంది ఫస్ట్. తర్వాత 5 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు మీ పర్ఫార్మెన్స్ బట్టి. జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ వాళ్ళు వేగన్ రిపేర్స్ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత రికార్డ్స్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వాలిటీ ఇన్స్పెక్టర్ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మెకానికల్ ఇంజనీరింగ్లో ఫుల్ టైమ్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 1 ఇయర్ ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ 50 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. పోస్టింగ్ వచ్చి విశాఖపట్నంలో ఉంటుంది. కాంట్రాక్ట్ పీరియడ్ 1 ఇయర్ ఉంటుంది. 5 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. తర్వాత డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే క్వాలిటీ రికార్డ్స్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇన్స్పెక్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత టెక్నీషియన్ వెల్డర్ పోస్ట్కి క్వాలిఫికేషన్ చూసుకుంటే మినిమం ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ 1 ఇయర్ ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ 50 ఇయర్స్ లోపు ఉండాలి. పోస్టింగ్ విశాఖపట్నంలో ఉంటుంది. కాంట్రాక్ట్ పీరియడ్ 1 ఇయర్ ఉంటుంది. 5 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చి వెల్డింగు, కటింగ్ వర్క్స్ ఉంటుంది. తర్వాత టెక్నీషియన్ ఫిట్టర్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి. మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏజ్ లిమిట్ 50 ఇయర్స్ కన్నా తక్కువ ఉండాలి. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూసుకున్నట్లయితే విశాఖపట్నంలో ఉంటుంది. కాంట్రాక్ట్ పీరియడ్ ఫస్ట్ 1 ఇయర్ ఉంటుంది. తర్వాత 5 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చి ఫిట్టర్కి రిలేటెడ్ రిపేర్స్ అన్నీ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈఓటీ ఆపరేటర్ పోస్ట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్ కంపల్సరీ ఆర్ ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే ఐటీఐ క్వాలిఫికేషన్స్కి మినిమం 2 ఇయర్స్ ఉండాలి. 10th క్వాలిఫికేషన్ అయితే 4 ఇయర్స్ ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ 50 ఇయర్స్ కన్నా తక్కువ ఉండాలి. పోస్టింగ్ చూసుకుంటే విశాఖపట్నంలో ఉంటుంది. కాంట్రాక్ట్ పీరియడ్ ఫస్ట్ 1 ఇయర్ ఉంటుంది. తర్వాత 5 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు పర్ఫార్మెన్స్ బాగుంటే. తర్వాత జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే క్రెయిన్స్ని, మిషన్స్ని షిఫ్ట్ టైమింగ్లో ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వెహికల్ డ్రైవర్ పోస్ట్కి క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్ కంపల్సరీ చేసి ఉండాలి. తర్వాత వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి హెవీ మోటార్ వెహికల్ది. వర్క్ ఎక్స్పీరియన్స్ మినిమం 2 ఇయర్స్ ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 50 ఇయర్స్ కన్నా తక్కువ ఉండాలి. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూసుకుంటే విశాఖపట్నం. కాంట్రాక్ట్ పీరియడ్ చూసుకుంటే ఫస్ట్ 1 ఇయర్ ఉంటుంది. తర్వాత 5 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్. తర్వాత జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే స్పేర్ పార్ట్స్, టూల్స్, హెవీ ఎక్విప్మెంట్స్ని ట్రాన్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత లిస్టర్ ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ మినిమం 2 ఇయర్స్ ఉండాలి. అలాగే ఫోర్క్ లిఫ్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 50 ఇయర్స్ కన్నా తక్కువ ఉండాలి. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూసుకున్నట్లయితే విశాఖపట్నంలో ఉంటుంది. కాంట్రాక్ట్ పీరియడ్ చూసుకుంటే మినిమం 1 ఇయర్, 5 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్. తర్వాత జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే బోగీస్, వీల్ సెట్స్, ఎయిర్ బ్రేక్ ఎక్విప్మెంట్స్ హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత హైడ్రా ఆపరేటర్ పోస్ట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ మినిమం 2 ఇయర్స్ ఉండాలి. తర్వాత హైడ్రా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. తర్వాత అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 50 ఇయర్స్ కన్నా తక్కువ ఉండాలి. పోస్టింగ్ చూసుకున్నట్లయితే విశాఖపట్నంలో ఉంటుంది. కాంట్రాక్ట్ పీరియడ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది 5 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ బట్టి. తర్వాత డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే లోడింగు, అన్లోడింగు, షిఫ్టింగ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత హెల్పర్ కలాసిక్ పోస్ట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మినిమం 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉండాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 2 ఇయర్స్ ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 50 ఇయర్స్ కన్నా తక్కువ ఉండాలి. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూసుకుంటే విశాఖపట్నంలో ఉంటుంది. కాంట్రాక్ట్ పీరియడ్ చూసుకుంటే ఫస్ట్ 1 ఇయర్ ఉంటుంది. తర్వాత 5 ఇయర్స్ వరకు ఉంటుంది బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ బట్టి. జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే హౌస్ కీపింగ్, క్లీన్నెస్, మిషన్ టూల్స్ని మెయింటైన్ చేయడము, అలాగే ఫైల్స్ని, డాక్యుమెంట్స్ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అలాగే అన్ఎంప్లాయ్మెంట్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. అలా ఎనేబుల్ చేయడం ద్వారా మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.